హలో అండి, వెల్కమ్ టు ఏపీజే పవర్ ఛానల్. ఈరోజు మనం తెలుగు సబ్జెక్టులోని బాలభీముడు గురించి చూద్దాము. 3వ తరగతి చెందినది. బాలభీముడు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? కథ. బాలభీముడు పాఠ్యభాగపు వృత్తి ఉత్తమైంది. ఇది ఇతిహాసం సంబంధించింది. కుంతిపుత్రులను ఏమందరూ? కుంతిపుత్రులు అంటే కౌంతేయులు. కౌంతేయులు అంటే కౌరవులు. పాండవుల మాధ్యముడు ఎవరు? పాండవుల మధ్యవాడు అర్జునుడు. కుంతీదేవికి వరం పాండవుల జననం. కుంతీదేవి ప్లేస్ యమధర్మరాజు కల్పిన వారెవరు? ధర్మరాజు. కుంతీదేవి ప్లస్ వాయుదేవునికి కలిపి పుట్టినవాడెవరు? భీముడు. కుంతీదేవి ప్లస్ ఇంద్రునికి కలిగినవాడు అర్జునుడు. వాళ్ళిద్దరు కలిగి కట్టినవాడు అర్జునుడు. కుంతీదేవి ప్లస్ అశ్విని దేవతల వల్ల నకుల సహదేవులు కలిగారు. కుంతీదేవికి అశ్విని దేవతల వల్ల ఎవరు కలిగారు? నకుల సహదేవులు కలిగారు. అంటే కుంతీదేవి ఇంద్రుని వల్ల అర్జునుడు పుట్టిండు, వాయుదేవుని వల్ల భీముడు పుట్టిండు, యమధర్మరాజు వల్ల ధర్మరాజు పుట్టిండు. కుంతీదేవి తన కొడుకును ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళింది? ఆమె ఎక్కడికి వెళ్ళింది? కుంతీదేవి పూల తోటకు వెళ్ళింది. కుంతీదేవి బాలభీముని తల్లి. భీముని తల్లి కుంతీదేవి కదా. అయ్యో నా చిట్టి తండ్రి ఏమయ్యిందో అని ఆగమాగం అయింది. కుంతీదేవి ఎందుకు ఆగమైంది? ఆయన ఎక్కడ వెళ్ళిండో అని కంగారు పడుతుంది బాలభీముడు. కుంతీదేవి తన కొడుకును భుజం మీదికి ఎత్తుకొని నడుస్తూ ఉన్నప్పుడు ఆమె అడుగు తడబడ్డానికి కారణం కాలికి రాయి తగలడం. కుంతీదేవి తన కొడుకును భుజం మీదికి ఎత్తుకొని నడుస్తూ ఉన్నప్పుడు చేతుల పట్టు తప్పడానికి కారణం కాలికి రాయి తగలడం. బాలుణ్ణి కుంతీదేవి దుఃఖంతో ఆతృతగా ఎత్తుకుంది. కుంతీదేవి చేతుల నుండి బాలుడు దేనిపై పడ్డాడు? బండపై పడ్డాడు. కుంతీదేవి చేతుల్లో నుంచి మరోసారి జారి ఆ బాలుడు అక్కడే ఉన్న పెద్ద బండపైన పడ్డప్పుడు ఆ బాలుడికి ఏం జరిగింది? ఏం కాలేదు. బాలుడు బండ పగిలి ముక్కలైంది. ఎందుకు? భీముడు చాలా బలవంతుడు కాబట్టి. ఈ భీముడు సామాన్యుడు కాదంబా అని ఎవరు ముక్కు మీద వేలేసుకున్నారు? చుట్టుపక్కల వాళ్ళు చూసి. ఎందుకంటే బండ పగిలిపోయింది కదా, అందుకని. పెద్దవాడైతే కొండలనే పిండి చేసే గనుడవుతాడని ఆ బాలుని పొగినవారు ఎవరు? చుట్టుపక్కల వాళ్ళు. భీముని తండ్రి పాండురాజు. అంటే పాండవుల యొక్క తండ్రి పాండురాజు. బాలభీముడి బలాన్ని చూసి మురిసిపోయింది ఎవరు? పాండురాజు. పాండురాజుకు ఎంతమంది కుమారులు? 5. ఎవరెవరు? ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవుడు, భీముడు. పాండవులలో భీముడు ఎన్నోవాడు? 2వ వాడు. పెద్దవాడెవరు? భీముని అన్న ధర్మరాజు. ఫస్ట్ ధర్మరాజు, సెకండ్ భీముడు, తర్వాత అర్జునుడు, లాస్ట్కి నకుల సహదేవులు. భీముని తమ్ముళ్ళు అర్జునుడు, నకులు, సహదేవుడు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఈ 5గురిని ఏమని అంటాం? పంచపాండవులు అంటారు. పాండురాజు అన్నయ్య ధృతరాష్ట్రుడు. పాండురాజుకు ఒక అన్న ఉంటాడు. ఆయన ఎవరు? ధృతరాష్ట్రుడు. అంటే పాండవుల పెద్దనాన్న. పాండురాజు అన్నయ్య ధృతరాష్ట్రుడు ఏ రాజ్యానికి రాజు? హస్తినాపురానికి రాజు. ధృతరాష్ట్రుడి కుమారులు ఎంతమంది? ఆయనకి 100 మంది. 100 వారే కౌరవులు. ధృతరాష్ట్రునికి గల 100 కుమారులను ఏమంటారు? కౌరవులు. కౌరవులలో పెద్దవాడు ఎవరు? దుర్యోధనుడు. ఆటల్లో కౌరవులందరినీ ఓడించేవాడు భీముడు. చెట్టెక్కి పండ్లు కోసుకుంటున్నవారు ఎవరు? కౌరవులందరూ. భీముడికి కోపం వచ్చినప్పుడు భీముడు ఏం చేస్తాడు? చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపాడు. భీముని బలానికి ఆశ్చర్యపోయిన వారు కౌరవులు. భీముని పైన దేశం పెంచుకున్నవారు కౌరవులు. భీముని ఎలాగైనా ఓడించాలనుకున్న వారెవరు? కౌరవులు. కౌరవుల్లో భీముని మీద చాలా కోపం పెంచుకున్నవాడెవరు? దుర్యోధనుడు. భీముడు ఒంటరిగా ఉండటం గమనించింది దుర్యోధనుడు. ఒంటరిగా ఉన్న భీమునికి విషాహారం తినిపించినవారు, విషం కలిపిన ఆహారం తినిపించినవారు దుర్యోధనుడు. కౌరవులందరినీ 100 మంది కౌరవులు అంటారు. పాండవులు కుంతిపుత్రులు కావాలో కౌంతేయులు అంటారట. కౌరవులు అన్నారు. ఏమంటారు? కౌంతేయులు. కౌంతేయులు అంటే పాండవులు, కౌరవులు అంటే ధృతరాష్ట్రుని పుత్రులు.